నేను కొత్త కథ రాశాను. పేరు 'దయ్యం పోరడు'. ఇందులో ప్రధాన పాత్రుడిని నేనే. అర్ధరాత్రి లేస్తాను, అందరినీ డిస్టర్బ్ చేస్తాను, తిరిగి పడుకోను. తెల్లవారగానే 4 గంటలకు లేస్తాను. మరి నన్ను ఏమంటారు? గాలిదేవుడు అంజన్న అంటారు. అంజన్న నాకు కారణం ఏంటంటే, ప్రాణవాయువు సరిగ్గా లేనప్పుడు మనిషి దయ్యము తెలియదన్న ఉద్దేశంతో అంజన్న అన్నాను. అంజన్న అంటే మన చిరంజీవి అంజన్ననే, వేరెవరో కాదు. వచ్చిన రహస్యం చెప్పాలి మీకు. ఇది రాజవిద్య రాజగుహ యోగంలో ఉంటుంది. వాయువు మొదటి ప్రాణవాయువు అనగా అరిషడ్ వర్గాల నివారణ కోసం చేసే మొదటిది ప్రాణవాయువు ఎప్పటికప్పుడు నింపుకోవడం. ఈ ప్రాణవాయువు నింపుకున్న దేవతలు సురపానీయం తాగి అన్ని వేళ భ్రమించి దీవిస్తారు. ఇలా దీవించినటువంటి పరబ్రహ్మ పదవి కోసం పాకులాడే వారికి తక్షణమే వారు కోరుకున్నది ఇస్తారు. ఇందులో మహిమ అంటూ ఏమీ లేదు. మన కర్మానుసారంగా దేవతలు వరం ఇస్తారు. కానీ మనము నిష్కామ బుద్ధితో, నాన్ అటాచ్మెంట్తో దాన్ని వ్యతిరేకించిన మనం పరబ్రహ్మ స్వరూపం అవుతాము. ఈ పరబ్రహ్మ స్వరూపం కావడమే ప్రతి సకల కోటి దేవతలకైనా కావాల్సింది. ఇది శ్రీకృష్ణ పరబ్రహ్మ చెప్పిన భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం. ఓం నమః శివాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మాయ నమః.